హరోం హర హత్తిలి చెరబర. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విను. నైట్ మనం రీచ్ అయ్యేసరికి 1:30 అయితే అయింది. మన లగేజ్ కలెక్ట్ చేసుకుని అటు ఇటు తిరిగేసరికి 2:30 అయితే అయింది. మనకి ఆ టైంలో రూమ్స్ అయితే ఎక్కడ దొరకలేదు. సో మనం అయితే లోకర్లో మన లగేజ్ పెడదామని చెప్పేసి లోకర్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో 6కి ఇస్తామని చెప్పేశారు. సో మేమైతే నైట్ ఇంకా అక్కడే హోటల్స్ ఉంటే మేము అదే టిఫిన్ హోటల్స్ టైప్ ఉంటే మేము అక్కడికి వెళ్ళి టీ తాగుతూ అక్కడే టైం స్పెండ్ చేసాం. అలా అటు ఇటు తిరుగుతూ మార్నింగ్ వరకు అయితే వెయిట్ చేసాం. అండ్ మార్నింగ్ మేము వెళ్ళి లోకర్ అయితే తీసుకున్నాం 6కి. లోకర్ తీసుకుని మా లగేజ్ అక్కడ డిపాజిట్ చేసి కాసేపు అక్కడే రెస్ట్ తీసుకుని ఇంకా మార్నింగ్ లేసి మేము ఫ్రెష్ అయ్యి ఇంకా తిందామని చెప్పేసి అలా బయటకు వచ్చి టిఫిన్ అయితే చేసాం. నా కెమెరాలో ఛార్జింగ్ లేక నేనైతే క్లిప్స్ రికార్డ్ చేయలేదు. ప్రజెంట్ మనమైతే అలా నడుచుకుంటూ జైవో ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాం. మన స్పెషల్ ఎంట్రీ టికెట్స్ అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి. అండ్ మనకి రూమ్ ఏమన్నా పాసిబుల్ అవుతుంది ఇవాళ నైట్కి అని చెప్పేసి మేమైతే ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఇక్కడ క్యూ అయితే చాలా పెద్దగా ఉంది రూమ్ కోసం అయితే. ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే ఇక్కడ రూమ్ దగ్గర క్యూలోనే వేస్ట్ అయిపోయింది. ఈ గ్యాప్లో నేను అండ్ మా కజిన్ వెళ్ళి స్పెషల్ ఎంట్రీ టికెట్స్ అయితే తీసేసుకున్నాం. ఇవే మన స్పెషల్ ఎంట్రీ టికెట్స్. అండ్ మనకైతే దర్శనం టికెట్స్ కూడా వచ్చేసాయి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ రూమ్ దగ్గరికి వెళ్ళి మనోడికి తలనీళ్ళు అయితే ఇవ్వాలి. తలనీళ్ళు వచ్చేసిన తర్వాత మనం వెళ్ళి ఫ్రెష్ అయ్యి లైట్గా ఏమన్నా తిని దర్శనానికి అయితే వెళ్దాం. మార్నింగ్ నుంచి మేమైతే ఏం తినలేదు. పొద్దున్న ఫ్రెష్ అయ్యి ఇంక డైరెక్ట్గా ఇటే వచ్చేసాం. ఇంక ఇక్కడే అయిపోయింది టైం అంతా. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళి ఏదైనా తినాలి. అండ్ మన వాళ్ళు అయితే ఇక్కడే కూర్చున్నారు. నుంచుని కాళ్ళు నొప్పులు వచ్చి. ప్రజెంట్ టైం వచ్చేసి 1:32 అరౌండ్ అవుతుంది. ప్రజెంట్ మనం అయితే ఏదైనా జీప్ అయితే హైర్ చేసుకుని ఇక్కడి నుంచి మన లోకల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ మేమైతే ఇక్కడ కాళ్ళు కాలిపోతున్నాయి. ఇక్కడ చెట్టు నీళ్ళలో నుంచున్నాం. చెప్పులు వేసుకోకుండానే మొత్తం తిరుగుతున్నాం. చెప్పులు మేము కింద వదిలేసాం. అండ్ మన వాళ్ళు అయితే ప్లాన్ అయితే వేస్తున్నారు ఇక్కడ తలనీళ్ళు ఎక్కడ ఇస్తారా అని చెప్పి ఇన్ఫర్మేషన్ కనుక్కొని అక్కడికి ఇద్దరు అటు వెళ్ళి తలనీళ్ళు ఇచ్చేసి మేమైతే వెళ్ళి రూమ్కి వెళ్ళి ఈలోపు ఫ్రెష్ అవుదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి మాకు టైం అరౌండ్ దర్శనం కూడా ఒక 3-4 hours పట్టవచ్చు అని ఇన్ఫర్మేషన్. సో మేమైతే ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నాం ఏ టైంకి వెళ్తే మంచిది, ఏ టైంకల్లా మనం రీచ్ అవ్వగలం, మళ్ళీ మనం నైట్ కొండ దిగిపోదాం అనుకుంటున్నాం. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మా దర్శనం అయితే కంప్లీటెడ్ అయింది. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాం. బయటకు వచ్చి మేము వెళ్ళి లడ్డూస్ అయితే కలెక్ట్ చేసుకున్నాం లడ్డు కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి. అండ్ ఇక్కడ ఇటు సైడ్ వచ్చి ఇక్కడైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఫొటోస్ రీల్స్ అయితే చేసాం మేము. ఇక్కడ యాప్లో మన సత్య బ్రో అయితే మిస్ అయిపోయాడు. ఆఫ్టర్ 1.5 hour తర్వాత మనకైతే దొరికాడు. మేమైతే అనౌన్స్మెంట్లో నేమ్ కూడా చేయించాం. లాస్ట్కి ఫైనల్గా దొరికింది. అండ్ ఇంకా మా అన్నయ్య పైకి తీసుకెళ్ళి ఇక్కడ స్టెప్స్ దగ్గర దీపం అయితే పెట్టించాడు. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది ఫొటోస్కి రీల్స్ కోసం. అండ్ మేము కూడా ఇక్కడ చాలా రీల్స్ అయితే చేసుకున్నాం. ఇక్కడే మేము ఒక 1 hour టైం స్పెండ్ చేసి రీల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నీ. Hi guys, just now భోజనానికి వచ్చాం. మన డిన్నర్ కంప్లీట్ చేసుకుని మన రూమ్ దగ్గరికి వద్దులోకి అరౌండ్ 11:30 అయితే అవుతుంది. ఇక్కడ 12కి లాస్ట్ బస్సెస్ అంట. సో మేమైతే హరిగా వెళ్ళి బస్ అయితే చూసాం. బస్ అయితే లేదు. అండ్ మేము ఇంకా వెంటనే ఒక క్యారీవెన్ అయితే బుక్ చేసుకుని కిందకైతే వెళ్తున్నాము. వెరీ గుడ్ మార్నింగ్ గాయ్స్. మనమైతే ఇప్పుడే నిద్ర లేచాము. అండ్ నైట్ అయితే మనం వచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ మనం ఇక్కడే ఒక హోటల్ రూమ్ తీసుకుని ఇక్కడైతే స్టే చేసాం. అండ్ మార్నింగ్ మన బ్రో అయితే రెడీ అయిపోయాడు బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళడానికి. మనోడైతే అరుణాచలం రావట్లేదు. ఇంకా మనోడికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మనమైతే కిందకి వెళ్ళి టిఫిన్ అయితే చేసొద్దాం. హై గాయ్స్, యాక్చువల్లీ నైట్ వచ్చి ఇక్కడ తిరుపతి బస్ స్టేషన్ దగ్గర మనం అయితే రూమ్ తీసుకున్నాం. నైట్ కొంచెం టైర్డ్ ఉండి పడుకుని వీడియో అయితే తీయలేదు. మన రూమ్ వచ్చేసి ఇదే. 3 beds ఉన్నాయి. మేము 8 members ఉన్నాం. ఇక్కడ 6-7 members అడ్జస్ట్ అయ్యి ఒకళ్ళు సోఫాలో అట్లా బాగానే ఉంది. రూమ్ అయితే యావరేజ్ ఉంది, అంతేం లేదు. ప్రైస్ కూడా తక్కువ 1800 పడ్డది మనకి.
అప్పుడైతే మనం రెడీ అవుతున్నాం. డైరెక్ట్ ఇక్కడ నుంచి తిరుపతి నుంచి తిరువనమలైకి ట్రైన్ ఉంది. 11:50కి అయితే ఉంది మన ట్రైన్, పాముని ఎక్స్ప్రెస్. Hi guys, successfully completed Tirupati trip. Now we are going to Arunachalam. Tirupati completed, going to Arunachal. Yeah, all the best guys. ఓకే, దిస్ వన్ కంప్లీటెడ్, వీఆర్ గోయింగ్ టు దిస్ వన్. యా, యూ స్పెషల్ టాలెంట్. ఇప్పుడే మనం రూమ్ చెక్అవుట్ అయితే చేస్తున్నాం. మనం ప్రెసెంట్ ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. మన ట్రైన్ వచ్చేసి 11:50 అనుకుంటా. టైం వచ్చేసి 11:26 అయింది. ఒక నవ టైం ఉంది, మనం అయితే వెళ్ళిపోదాం, రీచ్ అయిపోతాం. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కన మన రూమ్. ఇక్కడ నుంచి 400 మీటర్సే ఉంది, 5 minutes వాక్. ఇక్కడ టిఫిన్ కూడా తిన్నాం ఇందాకే. టిఫిన్ తిని ఫ్రెష్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, వెళ్తున్నాం. ఎండ అయితే చాలా ఎండ అవుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు